జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై అప్పుల భారం మోపటంతో ఒక్కొక్కరిపై ₹1,00,000 అప్పుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ధర్నాను చేపట్టేందుకు బదులుగా రాష్ట్రం విధించే పన్నును మినహాయిస్తే ప్రజలపై ధరల భారం తగ్గుతుందని సూచించారు. ఇక కేంద్రాన్ని నిందించడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ధరల భారాన్ని తగ్గించే ప్రణాళిక చేపట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రపంచంలో కూడా ఇక్కడ ఉందని నేను అనుకోలే. నాకు తెలిసి ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ఇలా కేంద్రం దాన్ని నిర్వీర్యం చేయడానికి చూస్తుంది. బడ్జెట్ ఏటి కాయటు పెరుగుతుంది. గత సంవత్సరం 98,000 కోట్లున్న నరేగా బడ్జెట్ ఈ బడ్జెట్ ఈ సంవత్సరం దాన్ని 72,000 కోట్ల కుదించి అంటే 30% తగ్గించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ కూలీలకు కల్పించాల్సినటువంటి నరేగా ఎంతవరకు వారు ఆస్తుల రూపకల్పనలో ఇలా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, పాఠశాల భవన నిర్మాణాలు, మీ వైకుంఠ ధామాలు, మీ డంపింగ్ యార్డ్స్, మీ హరితహారం, ఇవన్నీ కూడా నరేగాలో భాగస్వామ్యం అని చెప్పి అంటున్నాను. ఇవన్నింటికి మార్గదర్శకం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నింటికి మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజానీకాన్ని చైతన్యం చేయడంలో భాగంగా ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హాత్ సే హాత్ జోడో అభియాన్, హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా వారు చేపడుతున్నటువంటి ఒక పాదయాత్ర 10 నాటికి 10th of this month ఫ్రైడే శుక్రవారం నాటికి జగిత్యాల చేరుకోవటం, 10 సాయంత్రం 5 గంటలకు ఏదైతుందో